మనం ఎన్ని రకరకాల వంటలు చేసినా సరే మనకంటూ ఒక సిగ్నేచర్ రెసిపీ ఉంటుందండి. ఆ రెసిపీని, ఆ డిష్ని మనకన్నా బాగా ఎవరూ చేయలేరు. అలాంటి మీ సిగ్నేచర్ రెసిపీస్ని తెలుగు వారందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఈ నెంబర్కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సిగ్నేచర్ రెసిపీస్ని అందరికీ తెలియజేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. చైతన్య గారు వచ్చారండి, బాలాపూర్ బడంగపేట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో చైతన్య గారు. హాయ్ అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు? నేను కూడా బాగున్నానండి, థ్యాంక్ యూ. చెప్పండి ఏంటి విశేషాలు? ఏం లేదండి, మా బాలాపూర్ గణేష్ చాలా ఫేమస్. హీస్ ఫేమస్ ఫర్ లడ్డు. లడ్డు ఆక్షన్ అనేది ఫస్ట్ బాలాపూర్ లోనే స్టార్ట్ అయింది విత్ ద అమౌంట్ ఆఫ్ 401 రూపీస్. అక్కడి నుంచి లాస్ట్ ఇయర్ 25 lakhs చేంజ్ వరకు వెళ్ళింది అనమాట. లడ్డుకి 25 lakhs? ఎస్. అదేంటంటే అప్పట్లో ఒక రెడ్డిస్ అతను, నాకు పేరు ఐడియా లేదు, ఆ లడ్డు ఆప్షన్ లో తీసుకొని తన పొలంలో చల్లితే తనకి రాబడి దిగుబడి బాగా వచ్చింది అని చెప్పేసి అని కంటిన్యూస్ గా 2 years తను తీసుకున్న తర్వాత అందరికి అది ఒక ఆనవాయితీ లాగా అయిపోయింది అనమాట. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఎలా అయితే హైట్ ఫేమస్, మా బాలాపూర్ గణేష్ అనేది లడ్డుకి ఫేమస్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్, నిజంగా నాకు తెలీదు. వెల్కమ్ అండి. సో అలా మొత్తానికి వినాయక చవితి రచ్చ చేస్తారనమాట మీరు, అంతేనా? షూర్ గా ఉంటది. మా బడంగపేట నుంచి బాలాపూర్ కి 2 kilometers అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ బాలాపూర్ గణేష్ వచ్చేసి అయోధ్య రామ్ మందిర్ సెట్టింగ్ వేశారనమాట అక్కడ. ఓ నైస్ నైస్. లోపల గణేష్ వచ్చేసి బ్లింకింగ్ ఆఫ్ ఐస్ అన్నమాట, ఐస్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. చాలా బాగుంటది. కొన్ని లక్షల మంది వస్తారండి అక్కడికి ఈ 11 days లో. మీకు టీవీలో కూడా లైవ్ వస్తుంది, ఆప్షన్ లైవ్ వస్తుంది అన్నమాట. లడ్డు వేలం. లడ్డు వేలం, ఎస్. సూపర్ అండి. మీరు ఎప్పుడైనా కొన్నారా ఇంతకి వేలం పాట? అంత రిచ్ మరి ఎప్పుడైనా టీవీ లైవ్ లో ఆప్షన్ చూడము. వినాయక చవితి వచ్చిందంటే ఈ 11 days లో ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వస్తాం అన్నమాట. బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలంపాట చరిత్రని ప్రజలందరికీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సో మనం చాలా మాట్లాడుకుందాం, బట్ అన్నిటికన్నా ముందు అసలు ఫస్ట్ మీరు ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారో చెప్పండి. నేను ఇవాళ వచ్చేసి కాజు ఖర్జూర్ లడ్డు చేస్తున్నానండి. కాజు ఖర్జూర్ లడ్డు. ఎస్. సూపర్. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఖర్జూర్ పేస్ట్, ఇది కాజు పేస్ట్ అన్నమాట. దీంట్లో కొంచెం పాలపొడి, 2 ఇలాచి, కొంచెం కొబ్బరి కూడా వేసాను అనమాట. బికాస్ కాజు పేస్ట్ ఒక్కటే అయితే అది మనం తినేప్పుడు కొంచెం స్టిక్కీగా తగులుతుంది, అందుకని చెప్పేసి అని కొంచెం కొబ్బరి కూడా వేస్తాం అన్నమాట. కొన్ని నువ్వులు, కొంచెం నెయ్యి. ఓకే అండి. ఇప్పుడు ఈ ఖర్జూర్ పేస్ట్ అనేది మనం చిన్న చిన్న రౌండ్స్ లా తీసుకున్నాము. కాజు పేస్ట్ మేడం, మొత్తానికి మంచి హెల్దీ లడ్డు చేస్తున్నారు ఇప్పుడు. హెల్దీయే కదా? హెల్దీ అండి కాజు అంటే. ఎస్, హెల్దీ. సో మరి వినాయక చవితి లాంటి పండుగలు వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏం డిషెస్ ఉంటాయండి? జనరల్ గా ఏం వంటలు స్పెషల్స్ ఏం చేస్తారు? మా ఇంట్లో వీఆర్ తెలంగాణ మేడం. తెలంగాణ స్పెషల్ వచ్చేసి చింతకాయ పచ్చడి, కుడుములు అండ్ ఉండ్రాల పాయసం చేసుకుంటాం. ఓకే. అండ్ పప్పు చేస్తాము, ఏంటి గునుగూర ఆకుకూరలు పప్పు చేస్తాము, విత్ చింతకాయలతోనే చేస్తాము అన్నమాట. అది మా ఉండ్రాల పాయసం వచ్చేసి 3-4 days దాకా ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే. అది 2 days తర్వాత, 1 day తర్వాత దాని టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అది చేసుకున్న రోజు అంత టేస్ట్ అనిపించదు. ప్రాపర్ తెలంగాణ బిడ్డ అన్నమాట మీరు. ఎస్. ఎక్కడ పుట్టింది? హైదరాబాద్ లోనేనా? లేదండి, మాది వచ్చేసి
అంటే అప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్, ఇప్పుడు మాత్రం రంగారెడ్డి డిస్టిక్, ఆమన్గల్ దగ్గర టౌన్ అన్నమాట, విలేజ్ లో మేము పుట్టింది. పెరిగింది మాత్రం హైదరాబాద్. మా స్టడీస్ కోసమని మా ఫాదర్ హైదరాబాద్ వచ్చేసారనమాట. మా ఇల్లాస్ వచ్చేసరికి నల్గొండ డిస్టిక్, దేవరకొండ దగ్గర అన్నమాట. మాకు ఇద్దరు కిడ్స్, ఇద్దరు బాబులు. పెద్ద బాబు వచ్చేసి 5th స్టాండర్డ్, చిన్న బాబు వచ్చేసి grade 1. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్. మీరు హోమ్ మేకర్? యా, హోమ్ మేకర్. లవ్లీ అండి, లవ్లీ. బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ కిడ్స్ వర్క్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ కిడ్స్ మొత్తం గ్యాప్ వచ్చేసి. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ హ్యాపీ, ఇట్ డజంట్ మ్యాటర్. నో, అంతే కదా, మీరు హ్యాపీగా ఉన్నారు కిడ్స్ తోటి, ఫ్యామిలీ తోటి, ఇంకేముంది, అది చాలు. వర్క్ కన్నా కూడా ముందు మనకి పిల్లలు అనేది ఇంపార్టెంట్ కదా. మా ఇల్లాస్, మా మామయ్య కూడా మాతోనే ఉంటారు అన్నమాట. ఇది స్టవ్ ఆన్ చేద్దాం ఇప్పుడు. స్టవ్ ఆన్ చేసుకోనండి. సో ఈ లడ్డు తయారు చేసుకోవడం ఈజీగా, కష్టం ఇంతకి? ఈజీ అండి, చాలా ఈజీగానే. ఫస్ట్ మనము ఈ నువ్వులు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే చిట్టుపట్ట ఉంటాయి కదండి, ఆ టైంలో మనం ఖర్జూర్ పేస్ట్ వేసుకోవాలి. సో మీరు ఏమేమి రకాల స్వీట్స్ చేస్తూ ఉంటారు అంటే పండగలు కాకుండా రెగ్యులర్ గా మీకు బాగా ఫేవరెట్ స్వీట్స్, అప్పుడప్పుడు డైలీ బేసిస్ చేసుకోవాలంటే? మా పిల్లలు స్వీట్స్ అస్సలు తినరండి. లేదు, నేను మా హస్బెండ్ తింటాము, మా పిల్లలు తినరు స్వీట్స్. సో ఎక్కువ స్వీట్స్ కన్నా కూడా హాట్ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. పండగలప్పుడు మాత్రము ఏ పండగకి ఏది అనేది కొన్ని సిగ్నేచర్ రెసిపీస్ ఉంటాయి కదా, ఆ సిగ్నేచర్ రెసిపీస్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం అన్నమాట. ఎక్కువ మేము పండగలకు చేసేది బొబ్బట్లు, ఇన్ తెలంగాణ భక్షాలు అంటాం, అవి చేస్తాం. మేము భక్షాలనే అంటామండి. రాయలసీమ రాయలసీమ భక్షాలనే అంటాం. ఇక్కడే ఓలిగలు, బొబ్బట్లు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు నువ్వులు కొంచెం చిట్టుపట్టు అంటున్నాయి కదా, ఈ ఖర్జూర్ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకుందాం. సో మీరు ఇప్పుడు కాజు పేస్ట్, ఖర్జూర్ పేస్ట్ రెండు తయారు చేశారు కదా? అవునండి. వాటిని సోక్ చేసి పేస్ట్ చేశారా? లేదండి, పచ్చిదే. ఇదేమో సీడ్లెస్ పచ్చి ఖర్జూరం, ఇది డ్రై కాదు. సో అదే మళ్ళీ వాటర్ లో సోక్ చేసి అలా ఏమైనా ప్రాసెస్ లేకపోతే ఏం లేదండి, డైరెక్ట్ కాజు మీరు గ్రైండ్ చేసేసారు అండ్ అలాగే డైరెక్ట్ ఖర్జూర్ కూడా? అవునండి, అవును. దీంట్లోనే కొంచెం మనము ఇది రోస్ట్ చేసుకోవాలా ఇప్పుడు? అవునండి, కొంచెం నెయ్యి వేసుకున్నాము. సో మరి ఇలా స్టిక్కీగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు? లేదండి, ఇది కొంచెము వేడి సెగ తగలగానే కొంచెం లూజ్ అయిపోతుంది కాజు పేస్ట్. ఎందుకంటే కాజు అనేది కొంచెం వాటరీగా ఉంటది కదా పచ్చిది, ఆ వాటర్ అనేది సెగ తగలగానే రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది రెడీ అయిందండి. సో నువ్వులు ఖర్జూర్ పేస్ట్ కలిపి నెయ్యిలో కాసేపు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలా? ఇది తీసుకుందాం, ప్లేట్ లోకి తీసుకున్నాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేది. ఇప్పుడు ఈ ఖర్జూర్ పేస్ట్ కొంచెం చల్లగా అయిన తర్వాత అరచేతిలో తీసుకొని ఇలా కొంచెం వత్తుకోవాలండి. వత్తుకొని ఈ మనం ఏదైతే కాజు పేస్ట్ రౌండ్ చేసుకున్నామో అది దీంట్లో పెట్టేసి స్టఫ్ చేసుకొని రౌండ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో మనకు దీంట్లో ఖర్జూర్ టేస్ట్ అలాగే కాజు టేస్ట్ కూడా ఒకేసారి. అవునండి, మనకి స్వీట్ అంటే మనము మాక్సిమం షుగర్ ఆర్ జాగరీ యూస్ చేస్తాం కదా, సో ఇక్కడ మనం షుగర్ జాగరీ లాంటిది ఏం యూస్ చేయట్లేదు. ఎందుకంటే ఖర్జూర్ ఎలాగో అది స్వీట్ పదార్థమే కదా, అందుకని చెప్పేసి. ఓకే, సో అలా షుగర్ జాగరీ కూడా తినకుండా అంటే మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు మనం
ఒక మంచి హెల్దీ Yes. తినాలి అంటే దీని ఇలాంటి Yes. ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు. అవునండి. సాయిశ్రీ గారు, హెల్దీ అండ్ టేస్టీ కాజు ఖర్జూర్ లడ్డు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, కాజు అండ్ ఖర్జూర్ కా లడ్డు. సో ఆ పేస్ట్ తోనే తయారు చేసిన ఎటువంటి ఎక్స్టర్నల్ షుగర్ సప్లిమెంట్స్ లైక్ షుగర్ కానీ లేకపోతే జాగరీ ఏమీ యూజ్ చేయలేదు. సో ప్రాపర్ డేట్స్ నుంచి వచ్చే స్వీట్నెస్ తోనే రెడీ అయిపోయింది లడ్డు. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కాజు ఖర్జూర లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూర పేస్ట్, కాజు కొబ్బరి మిశ్రమం, నువ్వులు, నెయ్యి. కాజు ఖర్జూర లడ్డు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కాజు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు డ్రై రోస్ట్ చేసి అందులో ఖర్జూర పేస్ట్ అలాగే నెయ్యి కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూర పేస్ట్ ని ఒత్తుకొని మధ్యలో అలాగే జీడిపప్పు పేస్ట్ ని స్టఫ్ చేసి చిన్న చిన్న ఉండలుగా చుట్టి సర్వ్ చేసుకోవాలి. అంతే, కాజు ఖర్జూర లడ్డు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. టూ గుడ్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆ నువ్వులు క్రంచీనెస్ తెలుస్తుంది. ఎప్పుడైతే షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయి, స్వీట్ తినాలనిపిస్తుంది అయితే ఐ థింక్ వి షుడ్ గో ఫర్ దిస్ ఆప్షన్. ఎస్. షుగర్ యాడ్ చేస్తే గిల్టీ ఫీలింగ్, జాగ్రీ యాడ్ చేసినా కూడా గిల్టీ ఫీలింగ్, అదే మళ్ళీ షుగర్స్ తినేస్తున్నాము అవును అనేసి. చాలా న్యాచురల్ స్వీట్నెస్ తయారైనవి చాలా మంచి ఆప్షన్, హెల్దీ ఆప్షన్. అవునండి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి రెసిపీ పరిచయం చేశారు. వెల్కమ్ అండి. ఓకే, సో నెక్స్ట్ మీరు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి రా బనానా రైస్ అండి. Okay. అట్టికాయలు ఉంటాయి కదా, Yes, దాంతో అన్నమాట. దానికి కావలసిన పదార్థాలు వచ్చేసి పోపు దినుసులు, సాల్ట్, ఉడకబెట్టుకున్న అన్నము, స్టీమ్ చేసిన అరటికాయ స్మాష్ చేసామండి, అండ్ కొత్తిమీర, పసుపు, పచ్చిమిర్చి, కొంచెం లెమన్, వెల్లుల్లి, కరివేపాకు, పల్లీలు, ఓకే, సో మరి స్టార్ట్ కొంచెం చేద్దామా? ఆయిల్గా చేసేద్దామండి. నేను కూడా చేసుకుంటానంటే ఇంట్లో లడ్డు అది. థ్యాంక్ యూ అండి. నిజంగా. చేసుకోండి. ఎన్నో అంటే ఈజీ కూడా ప్రాసెస్ అన్నిటికన్నా అవును. వచ్చి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. లేదు లేదు. ఫస్ట్ ఖర్జూరాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకుంటా, నెక్స్ట్ కాజు కూడా మిక్సీలో పేస్ట్ చేసుకుంటా, తర్వాత బాల్స్ చేసుకొని చేసుకుంటాను. దాంట్లో వేసేసుకోవడం. సో నువ్వు యాడ్ చేసినందుకు ఇంకా బాగుందండి, యాక్చువల్గా చాలా బాగుంది. షుగర్ తినకుండా స్వీట్ తినాలంటే ఇది చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ ఏమేమి ఉన్నాయండి మీ దగ్గర? ఇంకా పాన్ హీట్ అయిందండి, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్నాము. దీంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సో మీరు రైస్ ఐటమ్స్ ఏమేమి చేస్తుంటారండి ఇంట్లో? నేను రైస్ ఐటమ్స్ చాలా చేస్తాను మేడం. ఎందుకంటే మా పిల్లలు వచ్చేసి మార్నింగ్ 7:40 కల్లా వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళకి కర్రీస్ పెట్టినా కూడా వాళ్ళు కొంచెం తినడానికి సతాయిస్తారు, అందుకని రైస్ ఐటమ్సే చేస్తాను. ఓకే ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ అన్నమాట. ఎస్, కొత్తిమీర గార్లిక్ రైస్, కొత్తిమీర అన్నట్టు కొత్తిమీర రైస్, లెమన్ రైస్, అండ్ పప్పులన్నీ కలిపి పొడి చేసి అది కూడా రైస్ లాగా చేసేసి పెడతానండి. ఇలానే తాలింపు వేసేసి వాళ్ళకి దాంట్లో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయండి, కొంచెం వెల్లుల్లి వేసుకున్నాము. ఓకే, నేను ఏ రెసిపీ చేసినా కూడా వెల్లుల్లి ఖచ్చితంగా వేస్తాను. అవును. ఎస్. చాలా టేస్ట్ యాడ్ అవుతుంది వెల్లుల్లి వల్ల. టేస్ట్ యాడ్ అవుద్ది. ఏంటి అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎస్, అందుకని వెల్లుల్లి వేస్తాను అనమాట.
ఇంకా ఆ ఫ్లేవర్ వచ్చేసి కూడా మా ఇంట్లో అందరికి ఇష్టం బాగా, Okay. వెల్లుల్లి ఫ్లేవర్. అందుకే కొంచెం కరివేపాకు, ఓకే. పచ్చిమిర్చి అండి, ఓకే అండి. పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి. దీంట్లో కొంచెం పసుపు, ఓకే. ఇప్పుడు ఉడకబెట్టుకున్న అరటికాయ వేసుకున్నాము. ఓకే. మా పిల్లలు వచ్చేసి ఇది తింటాను, అది తింటాను, అది ఇది అని అడగరండి. ఏది చేసినా సరే ఇది హెల్త్కి మంచిది అంటే తినేస్తారు. వావ్, ఎంత మంచి పిల్లలండి. నిజమండి, ఈ విషయంలో మాత్రం మంచి వాళ్ళ పిల్లలు. ఇద్దరికి స్పోర్ట్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. పెద్ద బాబు వచ్చేసి అథ్లెటిక్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. నేను స్కూల్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు అనమాట, స్పెషల్ గా కోచ్ని పెట్టేసి. ఓకే. సో తను నువ్వు రన్నింగ్ లో బాగుంటది అంటే చాలు, ఏదైనా సరే తినేస్తాడు, అది ఏది పెట్టినా సరే తినేస్తాడు అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఉడకబెట్టిన రైస్ వేసేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, ఈజీ ప్రాసెస్ అండి. ఈజీ అండి. కొంచెం లెమన్ రైస్ లాగా ఉంది కలర్. పసుపు వేస్తాం కదా, లెమన్ రైస్ లాగే వస్తుంది అనమాట. కాకపోతే టేస్ట్ డిఫరెంట్. డిఫరెంట్ ఏంటి అంటే మనం ఇక్కడ అట్టికే స్మాష్ చేసి వేసుకున్నాం కదా, దీంట్లో ఫ్రై అవ్వగానే అది కొంచెం క్రంచీనెస్ కనిపిస్తుంది అనమాట అట్టికాయ. ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయినా కూడా మనం ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి కూడా ఇలా చేస్తాం. నైస్ అండి, నైస్. ఓకే అండి, ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని లైట్గా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వద్దు, కొంచెమే. చూడాలండి టేస్ట్ ఎలా ఉంటుందో ఇది. ఎందుకంటే అరటికాయ స్మాష్ చేసి నేను అసలు ఎప్పుడు అలాంటి రెసిపీ నేను ట్రై చేయలేదు, నాకు తెలియదు కూడా. అవునండి, అంటే నార్మల్గా అరటికాయ తోటి కూరలు అవి ఇవి చేస్తాను కానీ ఫ్రైస్, కర్రీ కూడా బాగుంటుందండి. అరటికాయ ఫ్రై ఇష్టం నాకు యాక్చువల్లీ. సో నేను అరటికాయ ముక్కలు అండ్ పీనట్స్ ఇవి వేసి ఫ్రై చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది అయిపోయింది. రెడీ అయిపోయింది కదా. ఎస్, సో డిష్ అవుట్ చేద్దాం. మీకు లెఫ్ట్ సైడ్ బౌల్ ఉంది చూడండి. వేడి వేడిగా అట్టికాయ రైస్ రెడీ అండి. సూపర్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, సో అరటికాయ రైస్ రెడీ అయిపోయిందండి వేడివేడిగా. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. అరటికాయ రైస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అరటికాయ, ఉడికించిన అన్నం, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు, వేరుశనగ పప్పు. అరటికాయ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పోపు దినుసులు, వేరుశనగ పప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉడకబెట్టిన అరటికాయ, కొత్తిమీర, అలాగే ఉడకబెట్టిన అన్నం ఇవన్నీ వేసి తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ రసం పిండుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అరటికాయ రైస్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చాలా బాగుందండి.
థ్యాంక్ యూ అండి. డెఫినెట్ గా అరటికాయ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. వెరీ నైస్ రెసిపీ. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకే స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ అభిరుచి ప్రోగ్రామ్కి చాలా థ్యాంక్స్ అండి. షూర్ అండి. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయిశ్రీ గారు. ఓకే అండి. బాయ్ ఓకే అండి. అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇవాళ చైతన్య గారు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.